తెలంగాణ రాజకీయాల్లో మాటల మంటలు రేగుతూ ఉన్నాయి. సీఎం ఉద్దేశించి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక సభలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యల తీరును తప్పుపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అహంకారం, విషము, విద్వేషపూరితమైన ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు స్థాయికి మరిచి చూస్తుంటే మా ఈగల్ టీంకు చెప్పాల్సి వచ్చేటట్టుంది. నార్కోటిక్ ఎనాలిసిస్ ఏదన్నా గంజాయి కానీ, కొకేన్ కానీ, హెరాయిన్ కానీ ఏమైనా కొట్టి మాట్లాడుతున్నారా వీళ్ళ మాటలు చూస్తుంటే అని. ఎందుకంటే హోష్లో లేకుండా ఉన్నోడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు. హోష్లో ఉన్నోడు, ఈ సమాజం పట్ల బాధ్యత ఉన్నోడు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా అనుకునేటోడు మాట్లాడే మాటలేనా? సభలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ మాజీ మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడారో చూద్దాం. అన్నా కొద్దిగా పోలీసు వాళ్ళు అర్థం చేస్తున్నారు అని చెప్తారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఎరికే ఇక్కడనో అక్కడనో ఏదో సందుకున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, 2 సార్లు 2 ఏళ్లలో మళ్ళీ వస్తున్నాం. యాద పెట్టుకోండి. ఎవడెవడైతే ఎక్కువ నగరాలు చేస్తుండో తోక కత్తిరించే బాధ్యత నాది. దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఉండండి. మీరేమి వీకలేరు. మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏం వీకలేడు. వాడు కింద పొట్టుడాడు. వాడికి మాత్రం పొట్టోడికి మాత్రం ఒకటే చెప్తున్నాడు, రేపు మొక్కుకో ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అన్ని దేవుళ్ళకి మొక్కుకో. తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టోడా నీకు గుర్తుందిరా? కేసీఆర్ నువ్వు పట్టుకొని లేకపోతే కేసీఆర్ నువ్వు పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు? ఎవడరా నువ్వు? నాకు అది అడుగుతా. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన్నాడు. ఎక్కడున్నాడు ఈ పొట్టోడు? సంచులు మోసుకుంటా చంద్రబాబు సంచులు మోసుకుంటా లేడు. సమైక్యవాదుల సంచులు మోసిన ఇవాళ కేసీఆర్ తింటుండు. అందుకే అంటున్నా, ఒక్కసారి లంగ మాటలకు దొంగ మాటలకు మోసపోయి ఈ అవులగాళ్ళకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు? వెనకటి రోజులు తెస్తా అన్నాడు. మీరు ఏమో తెస్తారో అనుకున్నారు. వచ్చిన వెనకటి రోజులు. అహంకారం, విషము, విద్వేషపూరితమైన ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు స్థాయికి మరిచి చూస్తుంటే మా ఈగల్ టీంకు చెప్పాల్సి వచ్చేటట్టుంది. నార్కోటిక్ ఎనాలిసిస్ ఏదన్నా గంజాయి కానీ, కొకేన్ కానీ, హెరాయిన్ కానీ ఏమైనా కొట్టి మాట్లాడుతున్నారా వీళ్ళ మాటలు చూస్తుంటే అని. ఎందుకంటే హోష్లో లేకుండా ఉన్నోడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు. హోష్లో ఉన్నోడు, ఈ సమాజం పట్ల బాధ్యత ఉన్నోడు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా అనుకునేటోడు మాట్లాడే మాటలేనా?